హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. సో, ఈరోజు నేను ఏ రీడింగ్ చేయబోతున్నాను అంటే, మీరు పుట్టిన నెల ప్రకారం యూనివర్స్ మీకు చెప్పాలనుకుంటున్న విషయాలేంటి? మీరు తెలుసుకోవాల్సిందేంటి? అంటే ప్రస్తుతం మీ లైఫ్‌లో మీరు ఎన్నో సిట్యుయేషన్స్ ఫేస్ చేస్తుంటారండి. సో, మీరు ఎన్ని సిట్యుయేషన్స్ ఫేస్ చేసినా, మీ లైఫ్ ఎలా ముందుకు వెళ్తున్నా సరే డెఫినిట్‌గా యూనివర్స్ ఏంటంటే టైమ్ టు టైమ్ మీకు అంటే గైడెన్స్ ఇవ్వాలనే అనుకుంటుంది. సో, అసలు ఈరోజు నేను ఏం రీడింగ్ చేయబోతున్నాను అంటే, మీరు పుట్టిన ఆ స్పెసిఫిక్ మంత్ ప్రకారం యూనివర్స్ అసలు మీకిచ్చే గైడెన్స్ ఏంటి అనేది. సో, ఇలాంటి రీడింగ్ ఒకటి చేస్తే మేబీ మీ లైఫ్‌లో మీరు ఎక్కడైనా సరే అంటే కొన్ని కరెక్షన్స్ చేసుకోవాల్సి ఉంటే చేసుకుంటుంటారు. టైమ్ టు టైమ్ ఇలాంటి రీడింగ్స్ ఎందుకు చేస్తాను అంటే, మీలోకి ఆ కొత్త పాజిటివిటీ రావాలి అని చెప్పి చాలామంది ఏంటంటే ఓల్డ్ ఎనర్జీతోనే ఉంటారు. సో, ఆ ఓల్డ్ ఎనర్జీ రిలీజ్ చేస్తే కానీ వాళ్ళ లైఫ్‌లోకి న్యూ ఎనర్జీ రాదు. లేకపోతే వాళ్ళేంటంటే అనుకున్న ఆ షిఫ్ట్స్ అనేవి నోటీస్ చేయలేరు. సో, ఇలాంటి రీడింగ్స్ చేసినప్పుడు ఏమవుతుందంటే మీకు ఈజీ అవుతుందండి. సో, అందుకే నేనైతే ఇలాంటి రీడింగ్స్ చేస్తున్నాను. అండ్ మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్‌లో నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్ అండ్ ఈమెయిల్ అడ్రెస్ లింక్ 2 ఉంటాయి. మీరు ఏ లింక్ మీద క్లిక్ చేసినా సరే నాకు ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ అయినా పెట్టొచ్చు ఆర్ మెయిల్ అయినా కూడా చేయొచ్చు. అండ్ మీ ముందు 4 కార్డ్ సెట్స్ ఉన్నాయి. ఫస్ట్ కార్డ్ సెట్‌కి జనవరి, మే, సెప్టెంబర్ మంత్స్ అండ్ సెకండ్ కార్డ్ సెట్‌కి ఫిబ్రవరి, జూన్, అక్టోబర్ ఉన్నాయి. అండ్ థర్డ్ కార్డ్ సెట్‌కి మార్చ్, జూలై, నవంబర్ అండ్ ఫోర్త్ కార్డ్ సెట్‌కి ఏప్రిల్, ఆగస్ట్ అండ్ డిసెంబర్ ఉన్నాయి. సో, మీరు పుట్టిన మంత్ ప్రకారం మీరు కార్డ్ సెట్ చూస్ చేసుకోవచ్చు. లేదు ఇంకెవరైనా మీకు తెలిసిన వ్యక్తుల కోసం, మీ వ్యక్తుల కోసం అంటూ ఏమైనా సరే చూడాలి అనుకున్నా చూడొచ్చు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇలాంటి వీడియోస్ చేసినప్పుడు మాత్రం డెఫినెట్‌గా మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. ఎందుకంటే వాళ్ళు కూడా ఇలాంటివి చూసినప్పుడు ఏమైనా కొత్త విషయాలు నేర్చుకునే ప్రయత్నం అయితే చేస్తారు. దానివల్ల మీరేంటంటే మరికొంచెం పాజిటివిటీ స్ప్రెడ్ చేసినట్టు అవుతుంది. సో, నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్‌లో టైమ్ స్టాంప్స్ పెడుతున్నాను. మీరు ఏ పర్టిక్యులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే ఆ రీడింగ్ పక్కనున్న టైం మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్‌గా అక్కడికే స్కిప్ అయిపోతుంది. మొత్తం చూడాల్సిన అవసరం లేదు. సో, మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్ 1 ఎవరైతే ఈ జాన్యువరి, మే అండ్ సెప్టెంబర్ నెలల్లో పుట్టారో వాళ్ళకసలు యూనివర్స్ చెప్పే విషయాలేంటి? అసలు మీరు తెలుసుకోవాల్సిందేంటి? ప్రెజెంట్ మీ సిట్యుయేషన్స్ ఎలా ఉన్నాయి? ఏంటి? అనేదైతే చూద్దాం. హ్మ్. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండి. మీలో చాలా మందికేంటంటే ఏదో ఒక చక్ర అనేది ఇంబాలెన్స్‌లో ఉంటూనే ఉంటది. టైమ్ టు టైమ్ అంటే చక్రాస్ అనేవి బ్యాలెన్స్ చేసుకుంటే తప్ప వాళ్ళ లైఫ్ ఏంటంటే వాళ్ళనుకున్న వేలో లీడ్ చేయలేరు. సో, యాక్చువల్‌గా నా దగ్గరికేంటంటే ప్రైవేట్ రీడింగ్స్ కోసం చాలామంది వస్తుంటారు. నేను సెషన్స్ కండక్ట్ చేసినప్పుడు వాళ్ళ ప్రాబ్లమ్స్ చెప్తున్నప్పుడు కానీ, లేకపోతే వాళ్ళు ఉన్న మెంటల్ స్టేట్ బట్టి వాళ్ళ బాడీలోని ఏదో ఒక చక్ర అనేది ఇంబాలెన్స్‌లో ఉంది అనైతే నేను నోటీస్ చేయడం జరుగుతుంది. అది కొంతమందికి ఒకటో, రెండో చక్రాస్ ఇంబాలెన్స్‌లో ఉంటాయి. అది పెద్ద మ్యాటర్ కాదు కానీ, ఇంకొంతమందికైతే ఒక 4-5 చక్రాస్ ఇంబాలెన్స్‌లో ఉండడం అనేది జరుగుతుంది. సో, ఈ చక్రాస్ అనేవి బ్యాలెన్స్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుందండి. అది నేను వాళ్ళకి చెప్తుంటాను కూడాను. బట్ ఈరోజు రీడింగ్‌లోనేంటంటే ఖచ్చితంగాను ఈ చక్రాస్ కోసం కూడా ఒక పర్టిక్యులర్ వేలో డిస్కస్ చేయడం బెటర్ అని నాకు అనిపించింది. అందుకే నేనైతే ఒక కార్డ్ అయితే చక్రాస్ రిలేటెడ్‌గా కూడా పెట్టాను. సో, నేను మీకు చెప్పేదేంటంటే చాలా వరకు అంటే ఎవరైతే ఈ జాన్యువరి, మే అండ్ సెప్టెంబర్ నెలల్లో పుట్టారో వాళ్ళు అంటే ఈ రీడింగ్ చూస్తున్నారో వాళ్ళకి చాలా వరకు ఏంటంటే వాళ్ళ సాక్రల్ చక్ర అనేది ఇంబాలెన్స్‌లో ఉందండి. సాక్రల్ చక్ర ఇంబాలెన్స్‌లో ఉన్నప్పుడు ఏమవుతుందంటే రిలేషన్‌షిప్స్ అనేవి మంచిగా వెళ్ళవు. అంటే వ్యక్తులతోనేంటంటే కనెక్షన్స్ అనేవి అంత బావుండవనమాట. ఏదో ఆ టైంకి మాట్లాడుతుంటారు. ఏదో ఆ టైంకి కలుస్తుంటారు కానీ బట్ స్టిల్ రిలేషన్‌షిప్స్‌లోనేంటంటే హార్మోనీ ఉండదు. సో, ఇక్కడేంటంటే నేను మీకొకటే చెప్తానండి. ఈ రిలేషన్‌షిప్స్ అనేవి అలా మీ లైఫ్‌లో కొంత మీరనుకున్న విధానంలో లేవు. లేకపోతే అసలు మీరొకటి అనుకుంటే ఇంకొకటవుతుంది. ఆర్ కొంతమంది వ్యక్తులతో మీకు ఎనిమిటీ ఉంది. లేకపోతే ఎందుకో కానీ మీరు వ్యక్తులతో కలవడానికి ప్రయత్నం చేస్తున్నా అది వర్కౌట్ అవ్వట్లేదు అని మీకు అనిపిస్తున్నట్టయితే దానికి రీజన్ ఒకటేనండి. మీ సాక్రల్ చక్ర అనేది ఇంబాలెన్స్‌లో ఉంది. అందుకే అలా అవుతుంది అని చెప్పొచ్చు.
సో ఇక్కడ ఏంటంటే ఇంకొక ప్రాబ్లమ్ కూడా ఉందండి. మీలో చాలామందికి ఏంటంటే ఈ టైంలో పెద్దగా మోటివేషన్ లేదండి. అంటే మిమ్మల్ని ఇన్‌స్పైర్ చేసే అంత ఏం జరగట్లేదు మీ లైఫ్‌లో అని చెప్పొచ్చు. చాలామంది ఏంటంటే ఆర్టిస్టిక్ స్కిల్స్ ఉన్న వాళ్ళు ఉంటారండి. సో, ఈ ఆర్టిస్టిక్ స్కిల్స్ ఉన్న వాళ్ళకి ఏంటంటే ఇన్‌స్పిరేషన్ అనేది చాలా అవసరం. అంటే ఆర్టిస్టిక్ స్కిల్స్ అనే కాదు, కొంతమందికి వాళ్ళ కెరియర్‌లో కాదు, లేకపోతే వాళ్ళ పర్సనల్ లైఫ్‌లో కాదు, ఏదో ఒకటి అంటే ఇన్‌స్పిరేషన్ దొరకాలి అని చెప్పి వెతుకుతుంటారు. బట్ అదేంటంటే టైమ్ టు టైమ్ దొరకదు. సో, మీలాంటి వాళ్ళకి యూనివర్స్ ఏం చెప్తుంది అంటే, మీరు లైబ్రరీకి వెళ్ళడం కానీ, లేకపోతే సోషల్ మీడియాలోని యాక్టివ్‌గా ఉండడం కానీ, లేకపోతే ఎవరైనా కొత్త వ్యక్తులతో మాట్లాడడం కానీ, అంటే మిమ్మల్ని మీరు డిస్కవర్ చేసుకోవడం కాకుండా, బయట ప్రపంచం ఏంటి అనేది మీరు తెలుసుకోవాలండి. కొత్త కొత్త విషయాలు ఏంటంటే మీరు నేర్చుకునే అవసరం ఉంది అన్నట్టుగా ఇక్కడ యూనివర్స్ క్లియర్‌గా చెప్తుంది. సో, నేను మీకు చెప్పేది ఏంటంటే ఒకటే, అదేంటంటే ఈ టైంలోనేంటంటే మీరు పర్టిక్యులర్‌గా మీ ప్యాషన్ ఏంటి అనేది తెలుసుకోవాలండి. మీకేది ఇంట్రెస్టింగ్‌గా ఉంది అనేది మీరు రియలైజ్ అవ్వాలి. ఎందుకంటే మీకు ఏది ఇంట్రెస్ట్ లేకపోతే మీ ప్యాషన్ ఏంటో మీకు తెలియకపోతే మీరు ఈ టైంలోనే యాక్టివ్‌గా ఉండలేరండి. ఏ పని కూడా చేస్తున్నా సరే చేస్తున్న సాటిస్ఫాక్షన్ రాదు. సో, మీరేంటంటే ఏదో ఒకటి చూసి ఆర్ ఏదో ఒక దాని ద్వారా నేర్చుకొని ఇన్‌స్పైర్ అవ్వాల్సిన అవసరం ఉన్నట్టుగా ఇక్కడ యూనివర్స్ క్లియర్‌గా చెప్తుంది. సో, ఇవన్నిటికీ రీజన్ ఏంటంటే మీ సాక్రల్ చక్ర ఇంబాలెన్స్‌లో ఉండడం వల్ల, ఒకవేళ మీలో ఎవరికైనా సరే మీ సాక్రల్ చక్ర బ్యాలెన్స్ అవ్వాలి అని అనుకుంటున్నట్టయితే, అంటే ఇలాంటి సిట్యుయేషన్స్ ఏమైనా మీ లైఫ్‌లో ఉంటే, సో, వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే కార్నలిన్ క్రిస్టల్ అని దొరుకుతుందండి. సో, ఆ బ్రేస్లెట్ అయితే మీరు యూజ్ చేయొచ్చు. మీ లెఫ్ట్ హ్యాండ్‌కి వేసుకుంటే సరిపోతుంది. ఇది అమెజాన్‌లో అయితే మీకు దొరుకుతుంది. మీరు తీసేసుకోవచ్చు. బట్ ఏదైనా సరే నేను మీకు చెప్తున్నాను కదా! ఈ పర్టిక్యులర్ చక్ర అనేది ఏంటంటే మీలో చాలా మందికైతే ఇంబాలెన్స్‌లో ఉంది. సో, ఫస్ట్ థింగ్ ఏంటంటే మీరు ఎందుకు బోరింగ్‌గా ఫీల్ అవుతున్నారు? ఎందుకు మీకు అసలు ఏది చెయ్యాలి అనిపించట్లేదు? లేకపోతే అసలు మీకేంటి ఇంట్రెస్ట్? ఏం చేస్తే మీరు హ్యాపీగా ఉంటారు? ఇలాంటి విషయాలన్నీ కూడా తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఇక్కడ నాకు కనిపిస్తుందండి. అండ్ ఇంకొకటి కూడా గుర్తుపెట్టుకోండి. మీరు అనుకున్నంత వీక్ పర్సన్ అయితే కాదండి. ఇండివిడ్యువల్‌గా మీకు అంటే చాలా పవర్ ఉందని చెప్పొచ్చు. లైక్ ఏంటంటే మీరు ఏదైనా చేయగలరు. మీ ఎబిలిటీస్ అనేవి మేబీ మీకు తెలియకపోతే నేనేం చెప్పలేను కానీ, బట్ డెఫినెట్‌గా అందరికంటే కూడా మీకు చాలా ఎక్కువగానే ఆ ఎబిలిటీస్ ఉన్నాయండి. ఆర్ మీకేంటంటే అంటే ఇప్పుడు ఒక సిట్యుయేషన్ వచ్చిందనుకోండి, ఆ సిట్యుయేషన్‌లో మీకోసం ఒకళ్ళు స్టాండ్ తీసుకోవాలి, ఒకళ్ళు మాట్లాడాలి మీ తరపున అనేం లేదండి. 100 మంది అటు ఉన్నా సరే మీరు మాట్లాడగలరు. అండ్ మీరేంటంటే ఆ స్టాండ్ తీసుకోగలరనమాట. సో, అంత పవర్ ఉన్నప్పుడు ఏంటంటే మీ పవర్‌ని మీరు మిస్‌యూజ్ చేసుకోవద్దు. లైక్ ఏంటంటే మిస్‌యూజ్ అనే దానికంటే కూడా వేస్ట్ చేసుకోవద్దు. చాలామంది ఎందుకో కానీ ఈ టైంలో చాలా వీక్‌గా ఫీల్ అవుతున్నారు. మీ వల్ల కొన్ని అవుతాయా? అవ్వవా? అనే ఆ కాన్ఫిడెన్స్ మీకు చాలా తక్కువగా ఉంది. కాకపోతే యూనివర్స్ మీకేం చెప్తుంది అంటే మీకు చాలా పవర్ ఉంది. మిగతా వాళ్ళతో కంపేర్ చేసుకుంటే మీకున్న ఎబిలిటీస్ కూడా వేరు. సో, అవేంటంటే మీరు వేస్ట్ చేసుకుంటున్నారు. వాటిని మీరు యూజ్ చేసుకొని ఒక రైట్ వేలో పెట్టుకుంటే మీ లైఫ్ మీరు అనుకున్న దానికంటే కూడా బెటర్ అవుతుంది అని చెప్తుంది. అంటే ఇప్పుడు కొన్ని సిట్యుయేషన్స్ ఉంటాయండి. ఆ సిట్యుయేషన్స్‌లోని ఏమవుతుందంటే మీరేమో చేయలేరు అని అనుకుంటారు. ఆర్ కొంతమంది వ్యక్తుల్ని హ్యాండిల్ చేసే పరిస్థితి ఉంటుంది. సో, వాళ్ళని మీరు హ్యాండిల్ చేయలేరు అనుకుంటారు. ఎందుకంటే అప్పటికే మీరు చాలా కాంప్లికేషన్స్ ఫేస్ చేయడం వల్లో, లేకపోతే వాళ్ళేంటంటే మీకు అదే పనిగా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయడం వల్లనో కానీ మీరేంటంటే ఇంకా వీళ్ళని మనం హ్యాండిల్ చేయలేం, మన వల్ల అవ్వదు అని అనుకుంటారు. కానీ నిజానికి ఏంటంటే వాళ్ళని మీరు తప్ప ఎవరు హ్యాండిల్ చేయలేరు. వాళ్ళని మీరు తప్ప ఎవరు కంట్రోల్ చేయలేరు. సో, మీరేంటంటే మిమ్మల్ని మీరు ట్రస్ట్ చేయాలండి. మీకేదైనా సాధ్యమని మీరు నమ్మాలి. మీ వల్ల అవుతుందంతే. ఇది మీకే అవ్వకపోతే ఎవరికీ అవ్వదు. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. అంటే ఎందుకు నేను ఈ మాట అంటున్నాను అంటే క్లియర్‌గా యూనివర్స్ చెప్తుంది. మీకంటే మిగతా వాళ్ళేం పెద్ద గొప్ప కాదు. లేకపోతే మీకున్నన్ని ఎబిలిటీస్ కూడా వాళ్ళకి లేవు. సో, వాళ్ళే అంత కాన్ఫిడెంట్‌గా ఉంటున్నప్పుడు మీరింకెంత కాన్ఫిడెంట్‌గా ఉండాలి, మీరింకెంత స్టాండ్ తీసుకోవాలి మీకోసం అన్నట్టుగా ఇక్కడ ఒక ఇండికేషన్ అయితే క్లియర్‌గా ఇస్తుంది. సో, నేను మీకైతే ఒకటే చెప్తానండి. ఈ టైంలోని మీ లైఫ్‌లో ఏవైనా కొన్ని పర్టిక్యులర్ సిట్యుయేషన్స్ ఉంటే వాటిని మీరు సార్ట్ ఔట్ చెయ్యాలి అనే అంటే ఆ మూడ్‌లో లేకపోయినా, లేకపోతే మీ వల్ల కాదు అనే ఆ ఫియర్ ఎక్కడైనా ఉంటే దాన్ని ఇప్పుడే డ్రాప్ చేయండి. దానికోసం అని చెప్పి స్పెషల్ ఫోకస్ పెడితే బాగుంటుంది. ఈ కార్డు కూడా ఆల్మోస్ట్ అలాంటి మీనింగే ఇస్తుంది. ఏదైనా సరే మీరు అనుకోవచ్చు, ఇది రైట్ టైమా కాదా అసలు మేము యాక్షన్ తీసుకోవడానికి, లేకపోతే మేము అలాంటి పనులు చేయొచ్చా, మా వల్ల అవుతుందా అంటే
చేద్దాం అనుకుంటున్నాం. కాకపోతే ఎప్పుడు దానికి పరంగా ప్రయత్నం చేసినా అవ్వట్లేదు. సో, మేము ఇంకా డ్రాప్ చేసాం ఆర్ గివ్ అప్ చేసేసాం అని మీకు మీరు అంటే ఏమైనా డౌట్‌ఫుల్‌గా ఫీల్ అవుతుంటే యూనివర్స్ ఏం చెప్తుంది అంటే మీ చుట్టూ ఉన్న సైన్స్‌ని నోటీస్ చేసుకోమని చెప్తుంది. ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీ గట్ ఫీలింగ్‌ని ట్రస్ట్ చేయమని చెప్తుందండి. ఒకవేళ ఈరోజు ఇది పర్టిక్యులర్‌గా చెయ్యాలి, లేకపోతే ఈరోజు వర్కౌట్ అవ్వడం ఛాన్సెస్ ఉన్నాయి అని మీ ఇంట్యూషన్ కానీ చెప్తున్నట్టయితే డెఫినెట్‌గా మీరేంటంటే ఈరోజే ఆ పని చెయ్యాలి. దీనికి ఇంకో సూటబుల్ టైం వెతుక్కోవాల్సిన అవసరం లేదు. కొంతమంది ఏంటంటే ఫ్రీక్వెంట్‌గా అడుగుతుంటారు. ఏంజెల్ నంబర్స్ కనిపిస్తున్నాయా అండి? ఏం చేయాలి? ఎందుకు కనిపిస్తున్నాయి అని. సో, నేను మీకు ఒకటి చెప్తాను చూడండి. మీరు ఏదైనా ఒక పని చేస్తున్నట్టయితే ఈరోజు ఒక పని మీరు చేయాలి అనుకుంటున్నారు సపోజ్. సో, ఈ పర్టిక్యులర్ పని చేయాలి అనుకున్నప్పుడు మీకు ఒక ఏంజెల్ నంబర్ ఏదో కనిపించిందండి. సో, డెఫినెట్‌గా చెయ్యొచ్చు. ఏంజెల్ నంబర్ అంటే ప్రతిసారి మీనింగే ఉండాలని రూల్ ఏం లేదు. మీరు ఏదైనా ఒక పని చేస్తున్నప్పుడు మీకు ఒక ఏంజెల్ నంబర్ కనిపించింది ఆర్ మీకు ఏదైనా ఒక ఫెదర్ కనిపించింది, లేకపోతే మీకు అంటే ఏదో ఒక పర్టిక్యులర్ సైన్ లాగా వస్తుంది, లైక్ డ్రీమ్స్ వస్తుంటాయి, గుడ్ డ్రీమ్స్. సో, అవన్నీ కూడా ఇండికేషన్సేనండి. యూనివర్స్ ఏంటంటే మీకు చేయమని పుష్ చేస్తుంది. అలాంటి సైన్స్ వచ్చినప్పుడు కూడా మీరు చెయ్యకపోతే ఇంకెవరు ఏం చేయలేరు. బట్ అలాంటివి వస్తున్నప్పుడు కానీ మిమ్మల్ని మీరు పుష్ చేసుకుంటే డెఫినెట్‌గా అది అవుతుందండి. అండ్ ఇంకొకటి, ఇది కరెక్ట్ టైం అండి మీరు యాక్షన్ తీసుకోవడానికి. ఈ టైంలోనేంటంటే మీరు బ్యాక్ స్టెప్ వేయకపోతే మంచిది. మీ లైఫ్‌లో మీరు ఎలాంటి సిట్యుయేషన్స్ ఫేస్ చేస్తున్నా, మీరు ఎంత కన్‌ఫ్యూజన్‌లో ఉన్నా సరే, మీకు ఎంత ఒక పని చేయకూడదు, ఇది మా వల్ల అవ్వదు, లేకపోతే అసలు మాకు ఆ మూడ్ లేదు అని అనిపిస్తున్నా సరే, డెఫినెట్‌గా మిమ్మల్ని మీరు పుష్ చేసుకొని యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉందండి. కొంతమంది ఏంటంటే లొకేషన్ చేంజెస్ కానీ, లేకపోతే కొంతమంది కెరియర్ చేంజ్ కానీ, లేకపోతే కొంతమంది ఏంటంటే రిలేషన్‌షిప్ పరంగా కొన్ని డెసిషన్స్ తీసుకోవడం కానీ, ఇలాంటివి చేస్తుంటారు. సో, ఇలాంటి వాళ్ళకి ఏంటంటే ఇది ఒక కరెక్ట్ టైం యాక్షన్ తీసుకోవడానికి అని చెప్పి యూనివర్స్ క్లియర్‌గా సైన్ అయితే ఇస్తుంది. మేబీ మీరేంటంటే యాక్షన్ తీసుకుంటే ఈ టైంలో మీకు థింగ్స్ కొంత వర్కౌట్ అవ్వచ్చు. సో, ఇక్కడ ఏంటంటే మీవి కొన్ని విషెస్ పాస్ట్‌లో ఫుల్‌ఫిల్ అయ్యాయి అనుకున్నారండి. ఆల్మోస్ట్ థింగ్స్ ఏంటంటే వర్కౌట్ అవుతున్నాయి. అవేంటంటే మీ ఫేవర్‌లోనే ఇలానే కంటిన్యూ అవుతాయని మీరు అనుకున్నారు. కాకపోతే అదెందుకో కానీ మారిపోయిందండి. పరిస్థితులు కంప్లీట్‌గా ఎలా అంటే మీరు ఊహించని విధంగా మారిపోయాయి అని చెప్పొచ్చు. దానికి రీజన్ ఏదైనా అవ్వచ్చు కానీ మొత్తానికి మీరు అనుకున్నట్టుగా మీ విషెస్ ఫుల్‌ఫిల్ అయ్యాయి, కానీ అయినట్టే అయ్యి అవి కంప్లీట్‌గా మారిపోయాయి. ఇప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది అంటే అసలు ఎందుకలా మారాయి, అసలు ఏం జరిగింది అనే క్లారిటీ కూడా రావట్లేదు. ఈవెన్ మీరేంటంటే ఈ సిట్యుయేషన్ పరంగా ఏదైనా డెసిషన్ తీసుకుందాం, యాక్షన్ తీసుకుందాం అన్నా అది మీ వల్ల అవ్వట్లేదండి. ఎందుకంటే మీరు బాగా అటాచ్‌మెంట్ పెంచుకున్నారు. ఐదర్ ఈ సిట్యుయేషన్‌తో అయినా, ఈ పర్సన్‌తో అయినా. సో, వీళ్ళని మీరు సడన్‌గా విడిచిపెట్టాలి అని మీకు అనిపించట్లేదు. ఆర్ ఈ సిట్యుయేషన్ పరంగా మీరేంటంటే ఇప్పుడే దీన్ని గివ్ అప్ చేయాలి అని కూడా మీరు అనుకోవట్లేదు. కొంత సఫర్ అవుతున్నారు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. అలా అని చెప్పి సిట్యుయేషన్స్ ఏంటంటే మిమ్మల్ని పుష్ చేస్తున్నాయండి. ఏదో ఒక డెసిషన్ తీసుకోండి, లేకపోతే ఈ సిట్యుయేషన్ పరంగా యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది అని. కాకపోతే మీరు మెంటల్‌గా దానికి ప్రిపేర్ అయ్యలేరు. యూనివర్స్ మీకు ఏం చెప్తుంది అంటే మిమ్మల్ని మీరు ఈ సిట్యుయేషన్‌లో మాత్రం పుష్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అంటే ఈ వ్యక్తి పరంగా మీరు ఏదో ఒక డెసిషన్ తీసుకోవాలి. అది మీ ఫేవర్‌లోనా, మీ ఫేవర్‌లో కాదా అనేది పక్కన పెడితే మీరేంటంటే అలా హోల్డ్‌లో పెట్టడానికి లేదండి. ఏదో ఒకటి డిసైడ్ అవ్వాలి. ఇది వ్యక్తి అయినా, ఒక పరిస్థితి అయినా, ఏదైనా సరే దీని పరంగా మీరేంటంటే యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం నాకు ఇక్కడ కనిపిస్తుంది. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ముందు మీరు మీకేం కావాలి, మీరు ఏది దొరికితే హ్యాపీగా ఉంటుంది అనేది రియలైజ్ అవ్వాలండి. సో, ఎప్పుడైతే మీరు మీకు ఏది నచ్చుతుంది, లేకపోతే ఏం చేస్తే మీరు హ్యాపీగా ఉంటారు, ఎలా చేస్తే అంటే మీరు అనుకున్నది అవుతుంది ఆర్ అట్లీస్ట్ దీని నుంచి బయటకు వస్తారు అనేది మీరేంటంటే ఫస్ట్ తెలుసుకొని దాని ప్రకారం యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుందండి. ఇదేంటంటే ఒకే రోజు అయిపోవాలి, వెంటనే ఇవన్నీ అయిపోవాలి అంటే అవ్వవు. కాకపోతే అట్లీస్ట్ మీరు బిగిన్ చేయడం అనేది ఒకటి ఉంటుంది కదా, ఒక సింగిల్ స్టెప్ అయినా వెయ్యాలి. సో, మీరేంటంటే మిమ్మల్ని మీరు ఈ పర్టిక్యులర్ సిట్యుయేషన్ పరంగా పుష్ చేసుకోవాల్సి ఉంటుందండి. మీరు అటు కాకుండా, ఇటు కాకుండా మధ్యలో అయితే లైఫ్ అంతా ఉండలేరు. ఏదో ఒక డెసిషన్ తీసుకోవాలి. ఎటో ఒకవైపు స్టాండ్ తీసుకోవాల్సిన పరిస్థితి కూడా ఉంటుంది. సో, యూనివర్స్ ఏంటంటే మీకు క్లియర్‌గా చెప్తుంది. మీరు ఏదో ఒకటి డిసైడ్ అవ్వండి. ఎక్కువ దీని మీద ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోకుండా నార్మల్‌గా మీరు ఏదైతే చెయ్యాలి అనుకుంటున్నారో అది చెయ్యండి. దీనికోసం జస్ట్ ఫైట్ చేయండి అన్నట్టుగా యూనివర్స్ చెప్తుంది. సో, ఫైట్ చేస్తారా లేదా అనేది సెకండరీ. బట్ ముందు యాక్షన్ తీసుకోండి. ఎటైతే అటు. బట్
అలా దీన్ని మాత్రం హోల్డ్ చేసుకొని అక్కడే ఉండిపోద్దండి. అక్కడే మీరు ఉండిపోతే ఏమవుతుందంటే, ఇది మీరు అనుకున్నట్టు అవ్వదు సరికదా, అట్లీస్ట్ హోప్ ఉన్నది కూడా హోప్ పోతుందన్నమాట. సో ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్లో చెప్పండి. హలో పైల్ 2 ఎవరైతే ఈ ఫిబ్రవరి, జూన్, అక్టోబర్ నెలల్లో పుట్టారో వాళ్ళ కోసం ఈ రీడింగ్ చూద్దాం. అసలు యూనివర్స్ మీకు చెప్పే విషయాలు ఏంటి, మీరు తెలుసుకోవాల్సింది ఏంటి, ఆర్ మీరు ప్రజెంట్ ఏం చెయ్యాలి, ఇలాంటివన్నీ కూడా చూద్దాం. సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, ఫస్ట్ నాకేమనిపిస్తుంది అని చెప్పేదాని ముందు నేను యాక్చువల్‌గా ఈ విషయం ఏంటంటే రీడింగ్ చేసే ముందే చెప్పాలండి. కాకపోతే అప్పుడు చెప్పడం మర్చిపోయాను. సో ఇప్పుడు చెప్తున్నాను. అదేంటంటే యాక్చువల్‌గా నా దగ్గరికి చాలామంది ప్రైవేట్ రీడింగ్స్ కోసం వస్తుంటారు. సో అలా వచ్చినప్పుడు వాళ్ళ ప్రాబ్లమ్స్ చెప్తుంటారు. లేకపోతే వాళ్ళ మెంటల్ స్టేట్ అనేది నేను స్టడీ చేస్తుంటాను. సో అలాంటి టైముల్లో నాకు అర్థమైంది ఏంటంటే, చాలామందికి చక్రాస్ అనేవి ఇంబాలెన్స్‌లో ఉంటున్నాయండి. సో మీ చక్రాస్ అనేవి అలా ఇంబాలెన్స్‌లో ఉంటున్నప్పుడు మీరేంటంటే చాలా కాంప్లికేషన్స్ ఫేస్ చేయడం అనేది జరుగుతుంది. అంటే ఏదో ఒక చక్ర ఇంబాలెన్స్‌లో ఉంటే పర్వాలేదు. జనరల్‌గా అది చాలా మందికి అలానే ఉంటుంది. కాకపోతే ఒక 4-5 చక్రాస్ ఇంబాలెన్స్‌లో ఉన్నాయి అంటే డెఫినెట్‌గా వాళ్ళు చాలా ఇబ్బందులైతే ఫేస్ చేయడం అనేది జరుగుతుందండి. సో నేనేమనుకున్నాను అంటే, ఈ రీడింగ్‌లో కూడా అట్లీస్ట్ ఒక్క చక్ర అయినా సరే ఇంబాలెన్స్‌లో ఉండే ఉంటది మెజారిటీ పీపుల్‌కి. సో ఆ చక్ర ఏంటి అనేది చెప్తే దాని మీద వర్క్ చేస్తారు అని చెప్పి ఒక కార్డ్ అయితే పెట్టడం జరిగింది. సో నేను మీకు చెప్పేదేంటంటే, మీ కార్డ్స్ చూసిన దాని ప్రకారం మీ థ్రోట్ చక్ర అనేది ఇంబాలెన్స్‌లో ఉందండి. సో మీ థ్రోట్ చక్ర అనేది బ్యాలెన్స్ అవ్వాల్సిన అవసరం ఉంది. జనరల్‌గా థ్రోట్ చక్ర అనేది ఇంబాలెన్స్‌లో ఉన్నప్పుడు ఏమవుతుందంటే, మీరు ఎదుటి వ్యక్తులు చెప్తుంది అర్థం చేసుకోలేకపోవడం, లేకపోతే వాళ్ళు అంటే మాట్లాడుతున్నప్పుడు మీరు అది వినకుండా వాళ్ళని ఆపేయడం, లేకపోతే వాళ్ళు చెప్పేది మీరు తీసుకోలేకపోవడం, ఆర్ మీరు సరిగ్గా మాట్లాడలేకపోవడం, లేకపోతే అబద్ధాలు చెప్పడం, ఇలాంటివన్నీ జరుగుతుంటాయండి. చాలా వరకు కూడా అంటే మీరు మీ పాయింట్ మాట్లాడి వాళ్ళు చెప్పేది అర్థం చేసుకునే అంత ఎబిలిటీ అయితే మీకు ఉండదండి. దానికి రీజన్ ఏంటంటే, మీ చక్ర అనేది ఇంబాలెన్స్‌లో ఉండడమే. ఒకవేళ కానీ ఈ థ్రోట్ చక్ర అనేది బ్యాలెన్స్ అయిందనుకోండి, మీరు ఎలా ఉంటారు తెలుసా? అంటే మీ పాయింట్ మీరు చెప్తారు. అది ట్రూతే చెప్తారండి. ఒకళ్ళని ప్లీజ్ చేసేలాగా, లేకపోతే ఒకళ్ళకి అది కూల్‌గా కన్విన్స్ చేసేలాగా కాకుండా, మీరేంటంటే మీ వర్షన్ ఇది, లేకపోతే మీరు ఈ సిట్యుయేషన్ ఫేస్ చేస్తున్నారు అని ఇలా ఓపెన్‌గా చెప్తారు. అట్ ద సేమ్ టైమ్ అదేంటంటే వాళ్ళకి అర్థమైనా అవ్వకపోయినా సరే, వాళ్ళు చెప్పేది కూడా మీరు వినడానికి ఇష్టపెట్టుకుంటారు. జనరల్‌గా చాలామంది చేసే తప్పు ఏంటంటే, వాళ్ళు చెప్పాల్సిన మాటలన్నీ చెప్పేస్తారండి. ఆ ఎదుటి వ్యక్తులు వాళ్ళు చెప్పడానికి వచ్చేసరికి వీళ్ళు వినరు ఫస్ట్. వినరు సరికదా, తిరిగి ఎలా అంటే అది అర్థం చేసుకోవడానికి కూడా ప్రయత్నం చేయరనమాట. సో ఇలా ఏంటంటే ఇబ్బందులనేవి వస్తుంటాయి. సో మీ థ్రోట్ చక్ర అనేదైతే మాత్రం మీకు బ్యాలెన్స్ అవ్వాల్సి ఉంది. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఎదుటి వ్యక్తులు చెప్తుంది మీరు వినాలండి. వింటేనే మీ సిట్యుయేషన్స్‌ని ఏంటంటే మీరు కరెక్ట్‌గా అనాలిసిస్ చేయగలుగుతారు. ఆర్ నెక్స్ట్ ఏం స్టెప్ తీసుకోవాలి, ఆర్ ఎలా యాక్షన్ తీసుకోవాలి అనేది మీకు అర్థమవుతుంది. ఎందుకంటే వాళ్ళ మాటల ద్వారా మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అనేది జరుగుతుంది. అది మిస్‌లీడ్ చేస్తున్నారా, లేకపోతే హానెస్ట్‌గానే చెప్తున్నారా అనేది సెకండరీ. బట్ మీరు వింటేనే కదా, దాన్ని అనాలిసిస్ చేస్తేనే కదా వాళ్ళు అసలు ఎలా చెప్తున్నారో మీకు అర్థమవుతుంది. అండ్ ఇక్కడ ఇంకొకటండి, మీరు ఈజీగా డిస్ట్రాక్ట్ అవుతున్నారంట. సో అది కూడా వద్దు. చాలా వరకు ఇక్కడ మీ థ్రోట్ చక్ర ఇంబాలెన్స్‌లో ఉంది అని నేను చెప్పాను కాబట్టి, మీరు బ్లూ లేస్ ఎగేట్ క్రిస్టల్ కానీ, లేకపోతే ఆక్వామెరిన్ క్రిస్టల్ కానీ యూజ్ చేయొచ్చు. అదేంటంటే మీకు అమెజాన్‌లో దొరుకుతుంది. సో మీరైతే తీసేసుకోవచ్చండి. ఒకవేళ ఇలాంటి సిట్యుయేషన్స్ మీరు ఫేస్ చేస్తున్నట్టయితే. లేకపోతే అవసరం లేదు. ఎందుకంటే ఇదొక జనరల్ రీడింగ్ కాబట్టి చాలా మందికి ఇవి రెజోనేట్ అవుతాయి, రెజోనేట్ అవ్వకపోవచ్చు. బట్ ఇలాంటి సిట్యుయేషన్స్ కానీ ఉంటే మీరు యూజ్ చేసుకోవచ్చు. అండ్ చెప్పాను కదా, మీరు డిస్ట్రాక్ట్ కూడా అవుతున్నారండి. అంటే మీకు ఏదైనా ఒక గోల్ ఉంటే దాని మీద మీరు ఫోకస్ పెట్టాలి. ఆర్ మీ లైఫ్‌లో మీరు ఏదైనా ఒక సిట్యుయేషన్ ఫేస్ చేస్తున్న ఒక వ్యక్తి పరంగా మీరు ఏంటంటే
కొన్ని డెసిషన్స్ తీసుకోవాల్సి ఉన్నా సరే మీరేంటంటే ఫోకస్ చేయలేకపోతున్నారంట. ఈజీగా డిస్ట్రాక్ట్ అవుతున్నారు. లైక్ వాళ్ళు డిస్ట్రాక్ట్ చేస్తున్నారా? లేకపోతే మీరు అవుతున్నారా అనేది సెకండరీ. బట్ అల్టిమేట్‌గా ఫోకస్ అయితే లేదు అనేది మాత్రం యూనివర్స్ చెప్తుంది. ఈ టైంలోని ఇలా మీరు డిస్ట్రాక్ట్ అవ్వకపోతే మంచిదండి. మీరు ఏదైతే చెయ్యాలి అనుకుంటున్నారో, లేకపోతే మీరు ఏ విషయంలోనైతే మీకు ఒక క్లారిటీ రావాలి అనే ప్రయత్నం చేస్తున్నారో, ఆ పర్టిక్యులర్ థింగ్ మీద ఫోకస్ అయితే పెట్టండి. అనవసరంగా ఎవరో చెప్పిన మాటలు విని ఇన్‌ఫ్లుయెన్స్ అవ్వడం, లేకపోతే ఆ సిట్యుయేషన్‌లోని మీకు కొన్ని అంటే అనుకుంటుంది ఒకలాగా, అవుతుంది ఇంకోలాగా అనిపించినా సరే మీరేంటంటే డిస్ట్రాక్ట్ అవ్వడం ఇలాంటివి జరుగుతుంటాయి. సో, మీరేం చేస్తారు అంటే డిటర్మైన్డ్‌గా ఉండండి. మీరొకటి అనుకున్నారు చెయ్యాలి అని, లేకపోతే మీరొకటి ఇలానే అవ్వాలి అని కోరుకుంటున్నారు అంటే దానికోసమే స్టాండ్ తీసుకోండి. అండ్ ఇంకొకటండి, ఫస్ట్ థింగ్ ఏంటంటే మిమ్మల్ని మీరు స్పెషల్ కేర్ తీసుకోవాలండి. మీ మీద మీకు ఆ సెల్ఫ్ లవ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడేంటంటే ఎదుటి వ్యక్తులు మిమ్మల్ని అర్థం చేసుకోలేకపోతున్నారు అంటే అది వాళ్ళ ప్రాబ్లమ్. చాలా మందికేంటంటే మీరు అర్థం అవ్వచ్చు, అర్థం అవ్వకపోవచ్చు. బట్ మిమ్మల్ని మీరు సెల్ఫ్ కేర్ తీసుకోకుండా, సెల్ఫ్ లవ్ చేసుకోకుండా ఎదుటి వ్యక్తులు మీకెందుకు ఆ రెస్పెక్ట్ ఇస్తారు? మీకు మీరు ఫస్ట్ ఆ వెయిటేజ్ ఇచ్చుకుంటే వాళ్ళు మీకు వెయిటేజ్ ఇస్తారు. బట్ మీకు మీరు ఆ వెయిటేజ్ ఇచ్చుకోకపోతే వాళ్ళెలా మీకు వెయిటేజ్ ఇస్తారు? ఏదైనా సరే ఇక్కడ నాకొకటి అర్థమైందండి. మీ ఇన్నర్ చైల్డ్ అనే వాళ్ళని మీరు బయటకి తీసుకురావాలండి. ఆ ఇన్నర్ చైల్డ్ మీరు సెపరేట్‌గా ఉన్నప్పుడు ఏమవుతుందంటే, మీరు మీలా ఉండలేరండి. ఫ్రీగా ఉండలేరు. సో, నేను మీకు చెప్పేదేంటంటే, మీకోసం మీరు ఫస్ట్ కేర్ తీసుకోవాలండి. మీ ఇన్నర్ చైల్డ్‌ని బయటకి తీసుకురావాలి. మీ ఇన్నర్ చైల్డ్ ఎప్పుడైతే హ్యాపీగా ఉంటారో, మీతోనుంటారో, డెఫినెట్‌గా మీరేంటంటే, మీ లైఫ్‌లో ప్రతి మూమెంట్‌ని ఎంజాయ్ చేస్తారు. ఆర్ అట్‌లీస్ట్ ఎంజాయ్ కాకపోయినా దాన్ని ఫీల్ అవ్వగలుగుతుంటారు. మీతో మీకేంటంటే ఆ ఎమోషనల్ కనెక్షన్ అనేది ఉంటుంది. ఆర్ అటాచ్‌మెంట్ అనేది ఉంటుంది. బట్ మిమ్మల్ని మీరు ఇష్టపడట్లేదు, మీరు చేసే పనుల వల్ల మీకు మీరు నచ్చట్లేదు అంటే దాని అర్థం ఏంటంటే మీ ఇన్నర్ చైల్డ్ అనేవాళ్ళు యాక్టివ్‌గా లేరు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీరు వ్యక్తులతో కలవాల్సిన అవసరం ఉందండి. వాళ్ళతో మాట్లాడాల్సిన అవసరం అయితే నాకు కనిపిస్తుంది. ఇక్కడ నేను ఆల్రెడీ మీకు చెప్పాను. మీరేంటంటే ఎదుటి వ్యక్తులు చెప్తుంది వినట్లేదంటండి ఫస్ట్ థింగ్. మీరు కూడా మాట్లాడాలి ఆర్ ఒకటి చెప్పాలి అనుకుంది స్ట్రెయిట్‌గా చెప్పలేకపోతున్నారంట. సో, ఇవన్నీ పోవాలి అంటే మీరేంటంటే ఫస్ట్ మీ థ్రోట్ చక్రానైతే మీరు బ్యాలెన్స్ చేయాల్సి ఉంటుంది. ఏదైనా సరే ఇక్కడ మీరు వ్యక్తులతో కలిసి మాట్లాడాలండి. మీకు నచ్చరు, లేకపోతే వాళ్ళు టాక్సిక్, వాళ్ళతో మాట్లాడితే అనవసరంగా మీకు ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇలా కాకుండా మీరు ఆలోచించాల్సిందేంటంటే, అసలు ఆ వ్యక్తులతో మీరు మాట్లాడితే మీరు కొన్ని విషయాలు తెలుసుకోవచ్చు. వాళ్ళ వల్ల అంటే మీరు కొన్ని చేంజ్ చేసుకోవచ్చు అనే ఆ క్లారిటీ మీకు ఇంపార్టెంట్ అండి. అట్ ద సేమ్ టైమ్ మీరు డిస్ట్రాక్ట్ అవ్వకూడదు. అంటే ఆ వ్యక్తులు చెప్తున్న ప్రతిదీ కూడా నమ్మకూడదు. ఆర్ వాళ్ళు మీకు కొన్ని ప్రూవ్ చేసేలా చేస్తున్నా సరే స్టిల్ అప్పుడు కూడా మీరు నమ్మాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీ ఇంట్యూషన్ అల్టిమేట్‌గా ఏం చెప్తుందో అదే మీరు ట్రస్ట్ చేయాలి. అంతేకాని వాళ్ళు చెప్పేసారు కదా! మీరు మాట్లాడేసారు కదా! ఇదే ఇంకా అనే ఆ కన్క్లూషన్‌కైతే అప్పుడే రావద్దు. అండ్ అట్ ద సేమ్ టైమ్ అలా పాస్ట్‌నే గుర్తు చేసుకొని, పాస్ట్‌లో అంటే మీరు క్యారీ చేసిన బర్డెన్స్‌ని గుర్తు చేసుకొని, మిమ్మల్ని మీరు ట్రబుల్ చేసుకోవద్దండి. ఒకవేళ మీరు పాస్ట్‌లో బ్యాగేజెస్ ఏమైనా క్యారీ చేస్తున్నట్టయితే, ఇప్పటికైనా సరే దాన్ని రిలీజ్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మీరు కానీ ఆ బ్యాగేజెస్‌ని రిలీజ్ చేయకపోతే, ఈ సిట్యుయేషన్స్ ఎప్పటికీ బెటర్ అవ్వవంట. యూనివర్స్ మీకేం చెప్తుంది అంటే, ఇన్‌సెక్యూరిటీస్ డెవలప్ చేసుకోవద్దు. అనవసరంగా మీరు ఎక్కువ ఆలోచిస్తున్నారు. మీరు ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం లేదు. మీకు మీరు ఫస్ట్ సెక్యూర్‌గా ఫీల్ అవ్వండి. ఈ సిట్యుయేషన్‌లోని మీకు పోయేదేం లేదు. బట్ ఈ సిట్యుయేషన్ పరంగా మీరు కొత్తగా హోప్స్ క్రియేట్ చేసుకుంటే ఏ రోజైనా సరే మిరాకిల్స్ అనేవి జరగడానికి అవకాశం ఉంది అన్నట్టుగా ఇక్కడ ఒక పాజిటివ్ సైన్ అయితే ఇస్తుందండి. మీలో కొన్ని నెగెటివ్ ట్రైట్స్ నాకు కనిపిస్తున్నాయి. సో, ఆ నెగెటివ్ ట్రైట్స్ అయితే డ్రాప్ చేయండి. అనవసరంగా ఎక్కువ ఆలోచించొద్దండి. మీరు ఆలోచించే ఆలోచనలు కంప్లీట్‌గా డిఫరెంట్‌గా ఉంటున్నాయి. అక్కడ ఉన్న పరిస్థితులు డిఫరెంట్‌గా ఉంటున్నాయి. సో, రెండిటికి మ్యాచ్ అవ్వట్లేదు కాబట్టి మీరైతే ఒక స్పెషల్ కేర్ తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుందండి. బట్ ఏదైనా సరే మీ లైఫ్‌లో తొందరలోనే ఒక పాజిటివ్ థింగ్స్ కానీ, లేకపోతే మిరాకిల్స్‌ని కానీ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చండి. జనరల్‌గా మిరాకిల్స్ ఎవరు నమ్మరు. బట్ అవి జరుగుతాయి అని నమ్మిన వాళ్ళకి మాత్రం ప్రతిరోజు ఏదో ఒక మిరాకిల్ అనేది జరుగుతూనే ఉంటది. ఏదైనా సరే ఒకటి మాత్రం నేను చెప్పగలను. పాస్ట్‌ని పక్కన పెట్టియండి. ఇప్పటివరకు మీరు ఎలా ఉన్నారో ఇవి కూడా పక్కన పెట్టియండి. ఈ రోజు నుంచి కంప్లీట్‌గా మారిపోండి. అసలు మీరేనా అని మీకే డౌట్ వచ్చేలా చేంజ్ అవ్వండి.
మీరేంటంటే కొన్ని వస్తువులకు కానీ, కొంతమంది వ్యక్తులకు కానీ అటాచ్ అయిపోతున్నారు ఆర్ ఆల్రెడీ అటాచ్ అయిపోయారు అని మీకు అనిపిస్తే ఇప్పటికైనా సరే డిటాచ్ అవ్వడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఈ మాట నేను చెప్తున్నాను. దానివల్లే కొంత మీరు అనుకున్నవి అనుకున్నట్టు అవ్వట్లేదండి. ఎప్పుడైతే మీరు న్యూట్రల్‌గా ఉంటారో, న్యాచురల్‌గా కొన్ని డెసిషన్స్ తీసుకుంటారో డెఫినిట్‌గా మిరాకిల్స్ అయితే జరుగుతాయి అని యూనివర్స్ అయితే ఇక్కడ క్లియర్‌గా సైన్ ఇస్తుంది. సో, ఒకసారి దీనికోసం ఆలోచించండి. థింగ్స్ అయితే బెటర్ అవుతాయండి. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 3 ఎవరైతే ఈ మార్చ్, జూలై అండ్ నవంబర్ నెలల్లో పుట్టారో వాళ్ళ కోసం ఈ రీడింగ్ చూద్దాం అసలు. యూనివర్స్ మీకు ఏం చెప్తుంది అండ్ మీరు తెలుసుకోవాల్సిన విషయాలేంటి? ప్రస్తుతం అసలు మీ లైఫ్‌లో ఎలాంటి చేంజెస్ రాబోతున్నాయి? ఆర్ మీరు చేయాల్సింది ఏంటి అనేది అయితే చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నేను మీకు ఫస్ట్ ఒక విషయం చెప్పాలండి. నేనేంటంటే ఒక చక్రాస్‌కి సంబంధించిన కార్డ్ కూడా పెట్టాను. దానికి రీజన్ ఏంటంటే అంటే ఇది నేను ఫస్ట్ చెప్పాల్సింది యాక్చువల్‌గా. బట్ ప్రతి కార్డ్ సెట్‌కి చెప్తున్నాను. సో, ఇదేంటంటే నా దగ్గరికి చాలామంది వస్తున్నారండి ప్రైవేట్ రీడింగ్ సెషన్స్ కోసం. అండ్ నేను సెషన్స్ కూడా కండక్ట్ చేస్తున్నాను. అలా చేస్తున్నప్పుడు నాకు ఒక విషయం అర్థమైంది. అదేంటంటే మీలో చాలామందికి చక్రాస్ అనేవి ఇంబాలెన్స్‌లో ఉంటున్నాయండి. అదేంటంటే కొంతమందికి ఒక 1 ఆర్ 2 చక్రాస్ ఉంటున్నాయి. కానీ చాలా మందికైతే 4-5 చక్రాస్ అలా ఇంబాలెన్స్‌లో ఉంటున్నాయి. వాళ్ళు మాట్లాడే మాటలు బట్టి నాకు అర్థమవుతుందది. సో, నేను వాళ్ళకేంటంటే దాని ప్రకారం కొన్ని సజెషన్స్ ఇస్తున్నాను. కాకపోతే జనరల్ రీడింగ్ చేస్తే కూడా డెఫినిట్‌గా మీలో ఎవరో కొంతమందికైనా సరే మేజర్‌గా ఏదో ఒక చక్ర ఇంబాలెన్స్‌లో ఉండి సఫర్ అవుతున్న సిట్యుయేషన్స్ ఉంటాయి. సో, అందుకే అసలు మేజర్‌గా ఏదైనా ఒక చక్ర ఇంబాలెన్స్‌లో ఉంటే ఈ రీడింగ్‌లో అది కూడా చెప్పేస్తే మీలో చాలామందికి యూజ్ అవుతుంది అనిపించింది. అండ్ మీ సిట్యుయేషన్స్ ప్రకారం చూస్తున్నట్టయితే మీ క్రౌన్ చక్ర అనేది ఇంబాలెన్స్‌లో ఉందండి. మీలో చాలామందికి ఏంటంటే మీ క్రౌన్ చక్ర ఇంబాలెన్స్‌లో ఉంది. సో, ఇది బ్యాలెన్స్ అవ్వాల్సిన అవసరం అయితే నాకు కనిపిస్తుంది. మీలో చాలామంది ఏంటంటే అసలు పీస్‌ని ఫీల్ అవ్వలేకపోతున్నారు. ఎందుకో కానీ ఏ పని చేస్తున్నా సరే మెంటల్ పీస్ లేదు. మరి కొంచెం స్ట్రగుల్ అవుతున్నారనమాట. అంటే రేపు బెటర్ అవుతుంది. లేకపోతే ఇంకో 2 డేస్ తర్వాతైనా సరే బెటర్ అవుతుంది అనుకుంది. మరి కొంచెం వర్స్ అయిపోయి అంటే మరి కొంచెం ఆ పీస్ లేకుండా అయిపోతుంది. మీ లైఫ్ ఏంటంటే చాలా రెస్ట్‌లెస్‌గా ఉందండి. నాకు తెలిసి మీలో చాలామంది ఏంటంటే డిప్రెషన్‌లో ఉండడం కానీ, లేకపోతే యాంగ్జైటీ ఫీల్ అవ్వడం కానీ, చాలా స్ట్రెస్ అవ్వడం కానీ ఇలాంటివైతే జరుగుతున్నాయి. మనుషులు ఏంటంటే తొందరగా ఫ్రస్ట్రేట్ అవ్వడం, ప్రతిదానికి కూడా అంటే ఏదోలాగా ఇరిటేషన్ రావడం ఇవన్నీ అయితే జరుగుతున్నాయండి. మీలో చాలా నెగెటివ్ ట్రైట్స్ కనిపిస్తున్నాయి. అదేంటంటే నాకైతే ఒక బ్లాకేజ్‌లా అనిపిస్తుంది. నేనైతే మీకు ఒకటే చెప్తున్నాను. మీరు మీ మెంటల్ పీస్ కోసం ఆలోచించుకోవాలండి. మీకు వేరే వాళ్ళ కోసం అనవసరం. సో, నేను మీకు చెప్పేదేంటంటే మీరున్న సిట్యుయేషన్‌లో మీకు పీస్ అవసరం అండి. మీకు ఏదైనా ఒకటి స్ట్రెస్ చేస్తుంది. లేకపోతే మీరు ఏదైనా ఒక పర్టిక్యులర్ సిట్యుయేషన్ కానీ, ఒక పర్టిక్యులర్ పర్సన్ వల్ల కానీ ఇబ్బంది పడుతున్నారు అంటే, కొంతకాలం వాటిని కట్ చేయడానికి ట్రై చేయండి. ఆర్ కొంతకాలం దూరంగా ఉండే ప్రయత్నం చేయండి. ఎందుకంటే, దీనివల్ల మరికొంచెం మీరు సఫర్ అవుతారే తప్ప థింగ్స్ బెటర్ అవ్వవంటండి. మీరు అంటే ఇంకొంచెం ఈ పెయిన్‌ని ఫీల్ అవ్వడమే తప్ప అంటే మీకు వచ్చే బెనిఫిట్ అయితే ఏం లేదు అని చెప్పి యూనివర్స్ చెప్తుంది. అండ్ ఈ పీస్ కోసం మీరేంటంటే డివైన్‌తో కనెక్ట్ అవ్వాల్సి ఉంటుందండి. మీ క్రౌన్ చక్ర అయితే ఇంబాలెన్స్‌లో ఉన్నట్టుంది. సో, ఈ క్రౌన్ చక్ర అనేది బ్యాలెన్స్ అవ్వాలి అంటే మీరేంటంటే డైలీ ప్రేయర్స్ చేయాలి అండ్ ఎక్కువగా టెంపుల్స్ విజిట్ చేయాలండి. ఈ కార్డ్ క్లియర్‌గా అంటే ఎలా చెప్తుంది అంటే డివైన్‌తో కనెక్ట్ అవ్వడం అనేది ఇంపార్టెంట్. అండ్ యూనివర్స్‌తో కూడా కనెక్ట్ అవ్వాలి. అప్పుడైనా సరే మీ ఇంట్యూషన్ ద్వారా మీకు కొన్ని విషయాలు తెలుస్తాయి అని చెప్పి ఒక మెసేజ్ అండి. అండ్ మీరేంటంటే మీ ఏంజెల్స్ కానీ, స్పిరిట్ టీమ్ కానీ ఎవరైనా చుట్టూ ఉన్నా సరే వాళ్ళేంటంటే మిమ్మల్ని గైడ్ చేయడం కానీ, ప్రొటెక్ట్ చేయడం కానీ చేస్తారు. ఇవన్నీ జరగాలి అంటే మీరు ముందు మీ క్రౌన్ చక్రాన్ని బ్యాలెన్స్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే యోగా కానీ, మెడిటేషన్ కానీ ఎక్కువ చేయాలండి. అండ్ నేచర్‌లో టైం ఎక్కువ స్పెండ్ చేయడం కానీ ఇవి చేయాలి. మరి మీలో ఎంతమంది చేస్తున్నారో నాకైతే తెలీదు కానీ నేను చాలా ఫ్రీక్వెంట్‌గానే ఈ 3 చేయమని చెప్తుంటాను. బట్ అవి చేస్తే మాత్రం మీరైతే ఒక బెటర్ రిజల్ట్‌ని అయితే చూస్తారండి. అండ్ ఇవన్నీ మా వల్ల కాదు, మేము ఇవి చేయలేము అనుకుంటే సింపుల్‌గా ఒక క్లియర్ క్వార్ట్జ్ క్రిస్టల్ తెచ్చుకొని మీ చేతికి ఒక బ్రేస్లెట్‌లా వేసుకోండి సరిపోతుంది. మరి ఇంకా అంతకంటే ఎవరేం చేయలేరు. ఆర్ సెలినైట్ బ్రేస్లెట్ అయినా వేసుకోవచ్చు. ఈ 2 అయితే అమెజాన్‌లో దొరుకుతాయండి. సో, మీరైతే అక్కడ తీసేసుకోవచ్చు. అండ్ ఇంకొకటి
ప్రస్తుతం కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే మీ లైఫ్‌లో సడన్ చేంజెస్ వస్తాయంట. ఆ సడన్ చేంజెస్ అనేవి పాజిటివ్ వస్తాయో తెలీదు, నెగెటివ్ వస్తాయో తెలీదు. బట్ సడన్ చేంజెస్ వస్తాయంట. కొంత మీకు షాక్ కలిగించేలా కూడా ఉంటాయి అన్నట్టుగా యూనివర్స్ అయితే ఒక ఇండికేషన్ ఇస్తుంది. మరి ఇది పాజిటివ్ అండ్ నెగెటివ్ అనేది పక్కన పెడితే ముందు మీరు ప్రిపేర్డ్‌గా ఉండడం అనేది ఒకటి ఉంటుంది కదా! ఎందుకో అంటే నాకిక్కడ ఏమనిపిస్తుంది అంటే మీరు ఊహించనివి మీకు కొన్ని జరుగుతాయంట. అంటే మీరు ఒక సిట్యుయేషన్ పరంగా వర్క్ చేస్తున్నా, ఒక వ్యక్తి పరంగా ఏదైనా వర్క్ చేస్తున్నా సరే, ఆ సిట్యుయేషన్‌లోని మీరు అనుకున్న రిజల్ట్ రాదు. అలా అని చెప్పి మీరు అంటే ఒకటి అవుతది, అవ్వదు. ఈ రెండే ఆలోచిస్తారు. కానీ ఈ 2 కాకుండా ఇంకేదో ఊహించింది కూడా జరుగుతదనమాట. ఆ టైప్ ఆఫ్ చేంజెస్‌నైతే మీరు ఎక్స్‌పెక్ట్ చేయొచ్చండి. సో, నేను మీకు చెప్పేదేంటంటే, అలాంటి చేంజెస్ వచ్చినప్పుడు మీలో కొంతమందేంటంటే తీసుకోలేకపోతుంటారు. అది హ్యాపీ అయితే పర్వాలేదు, సర్ప్రైజ్‌లా అనిపిస్తది. బట్ అది ఒక సాడ్ థింగ్ అనుకోండి, ఇది మరికొంచెం ట్రామా అయిపోతుంది మీకు. ఆర్ ఉన్న పీస్ పోతుంది. ఇప్పటికే పీస్ లేక చాలా సఫర్ అవుతున్నారు. సో, ఇది కూడా కొంత మిమ్మల్ని ట్రబుల్ చేయొచ్చు. ఏదైనా సరే నెగెటివ్ అని నేను చెప్పను కానీ ఎయిదర్ పాజిటివ్ ఆర్ నెగెటివ్ అండి. అదేంటంటే మీరున్న సిట్యుయేషన్స్ లేకపోతే మీరు పెట్టే ఎఫర్ట్స్ కొంత ఇవన్నీ కూడా డిసైడ్ చేస్తాయి. ఏదైనా సరే ఇక్కడ క్లియర్‌గా నేను మీకు ఒకటి చెప్పగలనండి. మీ ఇంట్యూషన్ అయితే మీరు డీప్‌గా ట్రస్ట్ చేయాలండి. ఈ టైంలోనే ఏంటంటే మీరు ఏ పని చేసినా సరే మీ గట్ ఫీలింగ్ ఏం చెప్తుందో చూసుకొని చెయ్యండి. ఒకవేళ మీ గట్ ఫీలింగ్ వద్దు అని చెప్తే మీకు అది కావాలి అన్నా సరే మీరు ఆగిపోవాల్సిందే. లేదు మీ గట్ ఫీలింగ్ అది చెయ్యు, ఏదైతే అది అయింది పర్వాలేదు అని చెప్తుంటే మీకు భయం వేసినా మీరు అది చేయాల్సిందే. ఎందుకంటే ఇక్కడ సడన్ చేంజెస్ ఉన్నాయి కాబట్టి ఏదైనా జరగొచ్చు. ఇక్కడ కాకపోతే నేను మీకు చెప్తున్నాను కదా, మీ క్రౌన్ చక్ర బ్యాలెన్స్ అయిందనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే డివైన్‌తో మీరు కనెక్ట్ అవుతారు కాబట్టి మీ ఇంట్యూషన్ ద్వారా గాడ్ ఏంటంటే మీతో కమ్యూనికేట్ చేస్తారు. ఆర్ మీకు కొన్ని సైన్స్ ఇస్తుంటారనమాట. మీరు ఇలా చేయండి, అలా చేయండి అని. అంటే కొన్నిసార్లు కొంతమందికైతే ఇంట్యూషన్ అనే కాదు డ్రీమ్స్‌లో కూడా కనిపిస్తుంటారు. సో, దానికి రీజన్ ఏంటంటే వాళ్ళు మీకు ఏదో ఒకటి వార్నింగ్ ఇవ్వడానికో, లేకపోతే మిమ్మల్ని ఒక పర్టిక్యులర్ వేలో గైడ్ చేయడానికో ట్రై చేస్తున్నట్టు అర్థం అనమాట. సో, నేను మీకు చెప్పేది ఏంటంటే మీ ఇంట్యూషన్ అయితే మీరు చాలా డీప్‌గా ట్రస్ట్ చేయాలండి. ఏ డెసిషన్స్ కూడా అంటే సిట్యుయేషన్స్ చూసి లేకపోతే వ్యక్తుల మాటలు వినేసి అయితే తీసుకోవద్దు. మీ ఇంట్యూషన్ చెప్పింది అంటే అదేలెండి. మీ గట్ ఫీలింగ్ చెప్పింది అని మీకు అనిపిస్తేనే మీరు అది చేయడానికి ప్రయత్నం చేయండి. తొందర అయితే పడొద్దండి. ఎందుకంటే మీ లైఫ్‌లో ఇప్పటికే కొన్ని కేయోటిక్ సిట్యుయేషన్స్ ఉన్నాయి. ఆర్ కొంత డిస్టర్బెన్స్ ఫీల్ అవుతున్నారు. బట్ అది ఎక్కువ అవ్వకుండా చూసుకోవడం అనేది మాత్రం మీ చేతుల్లోనే ఉందండి. అండ్ ఇక్కడ ఈ కార్డ్ వచ్చింది అంటే మీలో ఇప్పుడు ఎవరైనా సరే జాబ్ లేకుండా కొంత సఫర్ అవుతున్న ఆర్ ఫినాన్షియల్ క్రైసిస్ ఉంటాయి కదా! చాలా మందికి ఏంటంటే ఫినాన్షియల్ క్రైసిస్ ఉంటాయండి. ఎక్కడో మనీ పెట్టేయడం, అది వస్తదా రాదా అనుకోవడం, లేకపోతే ఎవరి దగ్గరో కొంత అప్పు తీసుకోవడం, అది కట్టలేకపోవడం ఇలాంటివన్నీ జరుగుతుంటాయి. కొన్ని బ్లాకేజెస్ అనేవి ఉంటాయి. సో, ఈ బ్లాకేజెస్ అనేవి కొంత క్లియర్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయండి. యూనివర్స్ ఏం చెప్తుంది అంటే, ఒకవేళ మీలో ఎవరైనా సరే ఫినాన్సెస్ పరంగా ట్రబుల్స్ ఫేస్ చేస్తున్నా, లేకపోతే కెరియర్‌లో బ్లాకేజెస్ ఉన్నా, లైక్ జాబ్స్ ఎన్ని ట్రై చేస్తున్నా రాకపోవడం, ఆర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్‌కి ఎంతలా ప్రయత్నం చేస్తున్నా అవి అవ్వకపోవడం, ఇలాంటివి జరుగుతాయి కదా! సో, అలాంటి వాళ్ళకి ఏంటంటే ఆపర్చునిటీస్ అనేవి ఉన్నాయి. థింగ్స్ అయితే తొందరలోనే బెటర్ అవుతాయండి. ఎందుకో కానీ మీ లైఫ్‌లో కొన్ని సిట్యుయేషన్స్ ఏంటంటే ఒక అలైన్‌మెంట్‌లోకి వస్తాయి అన్నట్టుగా యూనివర్స్ చెప్తుంది. బట్ సడన్ చేంజెస్ కూడా ఉన్నాయి. ఈ సడన్ చేంజెస్ అనేవి నేను అందుకే చెప్తున్నాను కదా! అవి గుడ్ అయినా అవ్వచ్చు, బ్యాడ్ అయినా అవ్వచ్చు. బట్ ఈ కార్డ్ వచ్చిందంటే ఒక 90% గుడ్ అవ్వడానికే ఛాన్సెస్ ఉన్నాయి. ఒక 10% మరి చెప్పలేము. ఎందుకంటే ఇది ఒక జనరల్ రీడింగ్ కాబట్టి. బట్ స్టిల్ పాజిటివ్‌గానే ఎక్స్‌పెక్ట్ చేయండి. అదే మంచిది. అండ్ ఎందుకో కానీ మీ లైఫ్‌లో మీరు చాలా లోన్లీగా ఫీల్ అవుతున్నారండి. దానికి రీజన్ ఏంటో మరి నాకైతే తెలీదు. బట్ మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, లోన్లీగా ఫీల్ అయినంత మాత్రాన సిట్యుయేషన్స్ అయితే బెటర్ అవ్వండి. మరి కొంచెం కాంప్లికేట్ అయిపోతుంటాయి. నేనైతే మీకు ఒకటే చెప్తాను, మీ దగ్గరే అన్నిటికీ ఆన్సర్స్ ఉన్నాయి. మీలోనే ఆన్సర్స్ ఉన్నాయి. సో, మీలో ఉన్న ఆన్సర్స్‌ని మీరు బయటకు తీసి దాని ప్రకారం మిమ్మల్ని మీరేంటంటే ప్రోగ్రెస్ చేసుకుంటే తప్ప మీరు ఆ హ్యాపీ ఎండింగ్‌ని అయితే చూడలేరండి. ఇక్కడ నేను మీకు ఒకటి క్లియర్‌గా చెప్తున్నాను. ఒకవేళ మీరు ఎవరైనా వ్యక్తుల వల్ల సఫర్ అవుతున్నా, ఏదైనా ఒక సిట్యుయేషన్ మీ ఫేవర్‌లో జరగకపోయినా ఇది ఒక టెంపరరీ థింగ్ అని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఎందుకో కానీ ఫెమినైన్ ఎనర్జీ అనేది చాలా డామినెంట్‌గా ఉందండి. సో, ఫెమినైన్ ఎనర్జీ డామినెంట్‌గా ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనుషులు చాలా ఎమోషనల్‌గా ఫీల్ అవ్వడం కానీ, లేకపోతే ప్రాక్టికల్‌గా థింక్ చేయలేకపోవడం కానీ, కొంత ఇబ్బంది పడడం కానీ జరుగుతుంటది. సో, నేను మీకు చెప్పేది ఏంటంటే ఇక్కడ ఒకటేనండి, మీరు ఫస్ట్ థింగ్ ఎమోషనల్ అవ్వద్దు. ప్రాక్టికల్‌గా థింక్ చేయండి. రియాలిటీలో సిట్యుయేషన్స్ ఏంటి అనేది అనాలిసిస్ చేయండి.
కొన్ని విషయాల్లో బయాస్డ్గా ఉండొద్దు. అంటే ఈ మాట నేను ఎందుకు చెప్తున్నాను అంటే చాలామంది ఎక్కడ ఫెయిల్ అవుతారు అంటే వాళ్ళు ప్రాక్టికల్గా థింక్ చేయాల్సిన దగ్గర ఎమోషనల్ అవుతుంటారు. ఇది చాలా వరకు సెకండ్ కార్డ్ సెట్ వాళ్ళు కూడా ఇలాంటిదే సిమిలర్గా వచ్చింది. బట్ ఏదైనా సరే నేను మీకు ఒకటి చెప్తాను చూడండి. మీ కంఫర్ట్ జోన్ నుంచి మీరు బయటకు రావాలండి. బయటకు వచ్చి స్టెబుల్గా థింక్ చేసి కొన్ని ప్లాన్స్ వేసుకోవాలి. మీ లైఫ్లో చేంజెస్ అయితే నాకు చాలా అంటే డీప్గా కనిపిస్తున్నాయండి. ఆ చేంజెస్ అనేవి ఏంటంటే లొకేషన్ చేంజ్ కానీ, లేకపోతే ఇప్పుడు ఎవరైనా అబ్రాడ్ వెళ్ళాలి అనుకుంటే దానికి ఛాన్సెస్ కానీ, లేకపోతే ఏదైనా ఒక హౌస్ ప్లాన్ చేస్తుండి దానికి షిఫ్ట్ అవ్వాలి అనుకున్నా, ఇలా అంటే కొన్ని షిఫ్ట్స్ అయితే కనిపిస్తున్నాయి. ఇవైతే జరుగుతాయండి. కాకపోతే ఇవి జరగాలి అంటే ముందు మీరు మెంటల్గా స్టెబుల్గా ఉండాలి. ఇక్కడ చాలా అన్స్టేబుల్గా ఉన్నారు. సో ఈ సిచ్యువేషన్లో ఏంటంటే మీరు ఇలా ఉంటే మాత్రం మీకు జరగబోయేది ఎలా అనిపిస్తుంది అంటే ఇంకొంచెం కష్టంగా అనిపిస్తుంది అనమాట. దాన్ని మీరు యాక్సెప్ట్ చేయలేకపోవచ్చు. నేను మీకు చెప్పేది ఏంటంటే అవన్నీ ఇక్కడ అవసరం లేదండి. మీరు ఏంటంటే ఎవరైనా వ్యక్తులతో మాట్లాడుతున్నప్పుడు కానీ, ఏదైనా ఒక సిచ్యువేషన్ డీల్ చేస్తున్నప్పుడు కానీ కరెక్ట్గా థింక్ చేయండి. వాళ్ళు అసలు ఎందుకు అలాంటి మాటలు మాట్లాడుతున్నారు, లేకపోతే ఎందుకు అలా చేస్తున్నారు, లేకపోతే ఈ సిచ్యువేషన్ ఎందుకు ఇలా ఉంది అని చెప్పి మీరు థింక్ చేసి కొన్ని డెసిషన్స్ తీసుకోవాల్సి ఉంటుంది. అంటే డల్గా అయితే ఉండొద్దండి. యాక్టివ్గా ఉండడానికి ట్రై చేయండి. అలా యాక్టివ్గా ఉండాలి అంటే వర్కౌట్స్ చేయడం కానీ, ఏవైనా అవుట్డోర్ యాక్టివిటీస్ చేయడం కానీ అలాంటివి చెయ్యండి. కొంత బెటర్ అవుతుంది. అవైతే ఇంకా బెటరు. ఏదో ఈ యోగా మెడిటేషన్ అంటే ఇలాంటివి చాలామంది చేయలేకపోతుంటారు. నేనైతే మీకు ఒకటే చెప్తాను, అవుట్డోర్ యాక్టివిటీస్ కానీ, లేకపోతే ఫ్రీక్వెంట్గా ఎక్సర్సైజెస్ చేయడం కానీ అలాంటివి చేస్తే బెటర్ అండి మీరైతే. సో ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరు ఏమనుకుంటున్నారో నాకు కామెంట్స్లో చెప్పండి. హలో పైల్ 4, ఎవరైతే ఈ ఏప్రిల్, ఆగస్ట్ అండ్ డిసెంబర్ మంత్స్లో పుట్టారో వాళ్ళ కోసం ఈ రీడింగ్ చూద్దాం. అసలు యూనివర్స్ మీకు ఏం చెప్పాలనుకుంటుంది ప్రస్తుతం మీ సిచ్యువేషన్స్ కోసం, మీరు తెలుసుకోవాల్సింది ఏంటి చూద్దాం. సో ఈ కార్డ్స్ కోసం చెప్పే ముందు ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండి, నేను ఫస్టే చెప్పాలి బట్ ఇప్పుడు ప్రతి పైల్కి చెప్తున్నాను, మీకు కూడా చెప్తున్నాను. అదేంటంటే మీలో చాలామంది అంటే ప్రైవేట్ రీడింగ్స్ కోసం నన్ను కాంటాక్ట్ చేసినప్పుడు నాకు కొన్ని విషయాలు అర్థమయ్యాయండి. అండ్ సెషన్స్ చేస్తున్నప్పుడు కూడా నాకు కొన్ని విషయాలు అర్థమయ్యాయి. అదేంటంటే చాలామందికి చక్రాస్ అనేవి ఇంబ్యాలెన్స్లో ఉంటున్నాయండి. ఆ చక్రాస్ కూడా ఒక 1 or 2 చక్రాస్ అయితే పర్వాలేదు, బట్ ఆల్మోస్ట్ 4-5 చక్రాస్ అలా ఇంబ్యాలెన్స్లో ఉంటున్నాయి. సో దానివల్ల ఏంటంటే వాళ్ళ ప్రాబ్లం వాళ్ళు ఫేస్ చేయడమే కాకుండా ఇంకా ఈ చక్రాస్ ఇంబ్యాలెన్స్ వల్ల వాళ్ళ ఎమోషన్స్ కూడా వాళ్ళు ఏంటంటే కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు. దీనివల్ల ఏంటంటే వాళ్ళకి కాంప్లికేట్ అయిపోతుంది. సో నేనేమనుకున్నాను అంటే ఇలాంటి ఒక రీడింగ్లోని అసలు జనరల్గా ఎవరికి ఏ చక్ర ఇంబ్యాలెన్స్ అయ్యి ఉంది, అట్లీస్ట్ ఒక చక్ర అయినా ఇంబ్యాలెన్స్లో ఉంటుంది. సో మేజర్గా ఏదయ్యి ఉంటుంది అనేది అయితే చెప్పాలి అనుకుంటున్నాను. సో అలా మీ కార్డ్ సెట్ ప్రకారం ప్రెజెంట్ అయితే మాత్రం మీకు మీ క్రౌన్ చక్ర అనేది ఇంబ్యాలెన్స్లో ఉందండి. మీరేంటంటే చాలా వరకు కూడా యోగా కానీ, మెడిటేషన్ కానీ అలాంటివి చేయాలండి. ఆర్ నేచర్లో ఎక్కువ టైం స్పెండ్ చేయాల్సిన అవసరం ఉంది. దానికి రీజన్ ఏంటంటే మీ క్రౌన్ చక్ర అనేది ఇంబ్యాలెన్స్లో ఉంది. సో మీ క్రౌన్ చక్ర ఇంబ్యాలెన్స్లో ఉన్నప్పుడు ఏమవుతుందంటే గాడ్తో మీరు కనెక్ట్ అవ్వలేరండి. అంటే ఈవెన్ మీరు ఎన్ని ప్రేయర్స్ చేస్తున్నా సరే ఎందుకో కానీ మీరు అనుకున్నవి జరగవు. ఫస్ట్ మీరు ఏదో ఒకటి అనుకుంటారో అక్కడ ఇంకొకటి అవుతుంటుంది, లేకపోతే మీరు చేసే ఏ పని కూడా ఎందుకో అది ముందుకు వెళ్ళదన్నమాట. సో ప్రతి మనిషికి ఏంటంటే డివైన్తో కనెక్షన్ చాలా ఇంపార్టెంట్ అండి. అండ్ యూనివర్స్తో కూడా కనెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇలా కనెక్షన్ అనేది ఏర్పడాలి అంటే మీ క్రౌన్ చక్ర అనేది బ్యాలెన్స్ అవ్వాల్సి ఉందండి. దీనివల్ల మీరు ఏంటంటే కొన్ని విషయాలు కరెక్ట్గా తెలుసుకోగలుగుతారు. మీ లైఫ్లో మీరు ఏదైనా ఒక సిచ్యువేషన్ ఫేస్ చేస్తున్నా ఆ సిచ్యువేషన్ ఎందుకు అలా ఉంది, దానివల్ల అంటే మీరు ఎలా ఇబ్బంది పడుతున్నారు, ఇవన్నీ కూడా మీకు అర్థమవుతాయండి. మీరు ఏం చెయ్యాలి, ఏం చేస్తే మీ సిచ్యువేషన్స్ బెటర్ అవుతాయి, ఇలాంటివన్నీ కూడా మీరు తెలుసుకుంటారండి. సో నేను మీకు చెప్పేది ఏంటంటే డెఫినెట్గా మీ క్రౌన్ చక్ర అయితే బ్యాలెన్స్ అవ్వాలి. సో దానికోసం మీరైతే ఈ యోగా, మెడిటేషన్ ఆర్ నేచర్లోని ఎక్కువ టైం స్పెండ్ చేయడం ఇలాంటివి చెయ్యండి. సో ఇవి కాకుండా అంటే మీరేంటంటే క్లియర్ క్వార్ట్జ్ కానీ, సెలినైట్ బ్రేస్లెట్ కానీ యూస్ చేయడానికి ట్రై చేయండి. ఆ క్రిస్టల్తో వర్క్ చేసినా సరే డెఫినెట్గా థింగ్స్ బెటర్ అవుతాయి.
సో ఈ క్రిస్టల్స్ మీకు ఎక్కడ దొరుకుతాయి అంటే అమెజాన్లో దొరుకుతాయండి. సో మీరైతే తీసేసుకోవచ్చు. బట్ ఏదైనా సరే ఇది ఒక జనరల్ రీడింగ్ కాబట్టి మీ పరిస్థితి మీకు అర్థమవుతుంది కదా. లైక్ ఏమైనా డెసిషన్స్ తీసుకున్న దగ్గర కొంత క్లారిటీ లేకపోవడం, లేకపోతే ఏం చేయాలి అనే, అంటే ప్రతి మనిషికి ఏంటంటే ఇండివిజువల్గా కొన్ని థాట్స్ ఉంటాయండి. వేరే వాళ్ళని కంట్రోల్ చేస్తే వీళ్ళు కంట్రోల్ అయిపోయి అలా కాదు. ఇప్పుడు మీరు ఏదైనా ఒకటి అనుకుంటారు, అంటే ఒకటి చెయ్యాలి, ఒకటి జరగాలి అని. సో ఎవరైనా వ్యక్తి అది వద్దు, లేకపోతే ఇలా చేయకూడదు అని అంటే మీరు ఆగిపోయారు అంటే మీకు ఇండివిజువాలిటీ లేనట్టే. లేదు, మీరేంటంటే ఒకటి అనుకున్న తర్వాత అది కష్టం అనిపిస్తుంది అని మీరు డ్రాప్ అయిపోయినా సరే మీకు ఇండివిజువాలిటీ లేనట్టే. మీరు ఏంటంటే ఎంత కష్టమైనా పర్వాలేదు, నేను ఫైట్ చేస్తాను, నేను దానికి ఎదురు వెళ్తాను, ఏదైతే అది అయ్యింది అనుకుని మీకు ఆ తెగింపు ఉంటుంది చూడండి. సో అలాంటప్పుడు ఏంటంటే మీరు ఈ క్రౌన్ చక్ర కోసం ఆలోచించాల్సిన అవసరం లేదు. రెండవది ఏంటంటే మీ లైఫ్లో కొన్ని సిచ్యువేషన్స్ కూడా మీరు ఒక వేలో అనుకుంటే అవి ఇంకో వేలో వెళ్తున్నాయి అని అంటే అప్పుడు కూడా మీరేంటంటే మీ క్రౌన్ చక్ర ఇంబ్యాలెన్స్లో ఉందనే నోటీస్ చేయాలండి. మీరేంటంటే ఎక్కువ టెంపుల్స్ విజిట్ చేయడం కానీ, ఎవ్రీడే ప్రేయర్స్ చేయడం కానీ ఇలాంటివన్నీ కూడా చేయాలి. జనరల్గా అందరూ ప్రేయర్స్ చేస్తే మంచిదే, బట్ మీలాంటి వాళ్ళు ఏంటంటే ఫ్రీక్వెంట్గా టెంపుల్స్కి విజిట్ చేయడం కానీ, లేకపోతే డివైన్తో కనెక్షన్ పెంచుకోవడం కానీ ఇలాంటివి చెయ్యండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, టెంపుల్స్కి వెళ్ళిన రోజు ఏంటంటే నాన్ వెజ్ తినొద్దు. అండ్ ఇంకొకటి అండి, మీ లైఫ్లో మీరు ఎలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తున్నా, మీరు ఎంత ఇబ్బంది పడుతున్నా సరే హ్యాపీగా ఉండడానికే ట్రై చేయండి. ఎందుకంటే మీ లైఫ్ని మీరు ఎంజాయ్ చేయాలండి. ఈ మూమెంట్ కానీ దాటిపోతే నెక్స్ట్ మూమెంట్ వచ్చినా అప్పుడు మీరు ఎంజాయ్ చేయొచ్చు, కానీ ఈ మూమెంట్ మీరు మిస్ అవుతారు. సో యూనివర్స్ మీకు ఏం చెప్తుంది అంటే మీరు ఎలాంటి కాంప్లికేటెడ్ సిచ్యువేషన్స్లో ఉన్నా సరే హ్యాపీగా ఉండడానికే ట్రై చేయండి. అండ్ మీ చుట్టూ ఉన్న వ్యక్తుల లైఫ్లోకి ఆ హ్యాపీనెస్ తీసుకురావడానికి ట్రై చేయండి అని చెప్పి ఈ కార్డ్ అయితే క్లియర్గా చెప్తుంది. ప్రతి మనిషి జీవితంలోని ఇబ్బందులు ఉంటాయండి. కష్టాలు లేని వ్యక్తులు అంటూ ఎవరు ఉండరు. అండ్ ఆ కష్టాలు కూడా ఏంటంటే ఫస్ట్ ఏదో ఆ టైంకి సంతోషంలా అనిపించిన వెంటనే ఒక కష్టం వస్తుంది. ఆ కష్టం ఉంది అని అనుకునే లోపే మళ్ళీ సంతోషం వస్తుంది, మళ్ళీ కష్టం వస్తుంది. ఈ రెండు ఏంటంటే ఒకటి తర్వాత ఒకటి వస్తూనే ఉంటాయి. ఎక్కడా కూడా ఈ సైకిల్ అనేది బ్రేక్ అవ్వదు. సో నేను మీకు చెప్పేది ఏంటంటే ఈ కష్టాలకి మీరు భయపడిపోయి మీ లైఫ్ ఇలానే ఉంటుందేమో అని చెప్పి మీకు మీరే డిసైడ్ అయిపోవద్దండి. మీకు తెలియదు ఏ రోజు ఏమవుతుందో, కానీ ఈరోజు మీరు సంతోషంగా ఉంటే డెఫినెట్గా మీ లైఫ్ని మీరు ఒక బెటర్ వేలో లీడ్ చేస్తున్నట్టే. మీకంటే కూడా వర్స్ లైఫ్ లీడ్ చేస్తున్న వాళ్ళు ఉంటారు. సో వాళ్ళతో కంపేర్ చేసుకుంటే మీరు బెటరే కదా. అండ్ ఇంకొకటి, మీ లైఫ్లో మీరు ఏమైనా సిచ్యువేషన్స్ ఇలా హ్యాండిల్ చేయలేకపోతున్నా సరే భయపడాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే ఏ రోజైతే మీరు ఇలా డివైన్తో కనెక్ట్ అవుతారో, లేకపోతే మీ క్రౌన్ చక్ర బ్యాలెన్స్ అవుతుందో, ఆ స్టాండ్ తీసుకునే ఎబిలిటీ మీకు వస్తుందండి. అండ్ ఇంకొకటి కూడా గుర్తుపెట్టుకోండి, మీ వాల్యూ, మీ వర్త్ ఎవరికి తెలిసినా తెలియకపోయినా మీకు మాత్రం తెలియాలండి. మీరు ఎంత ప్రీషియస్ అనేది. ప్రతి మనిషి కూడా ప్రీషియస్సే, ప్రతి లైఫ్ కూడా వాల్యుబుల్లే. కానీ కొంతమంది అది రియలైజ్ అవుతారు, కొంతమంది అది రియలైజ్ అవ్వరు. చాలామంది నా దగ్గరికి వస్తుంటారు, అంటే దీని గురించి కూడా ఎప్పుడో నేను మాట్లాడదాం అనుకున్నాను, కాకపోతే నాకు అవ్వట్లేదు. సో ఈ సూసైడల్ థాట్స్ రావడం, వాళ్ళ లైఫ్కి వాళ్ళు వాల్యూ ఇవ్వకపోవడం ఇలాంటివి చేస్తుంటారు. సో నేనైతే ఒకటే చెప్తానండి, ప్రతి లైఫ్ ఇంపార్టెంటే. మేబీ వేరే వ్యక్తికి మీరు తక్కువ అవ్వచ్చు, కానీ మీకు మీరు ఎక్కువే కదా. మిమ్మల్ని ఎవరైతే మిస్ట్రీట్ చేస్తున్నారో వాళ్ళని మీరు కేర్ చేయాల్సిన అవసరం లేదు. బట్ మీకు ఎవరైనా సరే ఆ వాల్యూ ఇస్తున్నప్పుడు, ఆ ఇంపార్టెన్స్ ఇస్తున్నప్పుడు మీరు తీసుకోవాలండి. ప్రతి మనిషి లైఫ్లోని ఎలా ఉంటుంది అంటే, ఫస్ట్ థింగ్, చాలా తక్కువ మందికి మాత్రమే వర్త్ అనేది తెలుస్తుంది. సో ఈ వర్త్ అనేది ఎక్కువ మందికి తెలియాలి అంటే ఫస్ట్ మీరేంటో మీకు తెలియాలి కదా. మీకు మీరు వాల్యూ ఇచ్చుకోవాలి కదా. మీకు మీరు వర్తీ అయితే వేరే వ్యక్తులు కూడా మీరు అవుతారు. బట్ మీరేంటంటే మీకు మీరే వర్తీ కాకపోతే మీ చుట్టూ ఉన్న వాళ్ళే మీకు అంటే ఆ వాల్యూ కానీ ఆ రెస్పెక్ట్ ఇవ్వకపోతే వేరే వ్యక్తులు మీకు ఎలా ఇస్తారు? సో ఫస్ట్ థింగ్ ఏంటంటే మీకు మీరు ఆ వెయిటేజ్ ఇచ్చుకోవాలండి. అండ్ ఆ వెయిటేజ్ ఇచ్చుకుంటే ఏమవుతుందంటే మీ చుట్టూ ఉన్న వాళ్ళు కూడా మీకు ఇవ్వడం స్టార్ట్ చేస్తారు. లైక్ ఏంటంటే మీ దగ్గర వాళ్ళు ఫస్ట్ మీకు ఇస్తారు, ఆ తర్వాత మీ చుట్టూ ఉన్న వాళ్ళు మీకు ఇస్తారు. ఇది ఇలా కంటిన్యూ అవుతుందండి. బట్ మీకు మీరే తక్కువగా చూసుకొని మీరే అంటే ఒక డల్ పర్సన్లా ఉండి, లేకపోతే పెద్ద ఎవరితో కూడా మింగిల్ అవ్వకుండా అలా అయితే ఉండొద్దండి. ఎందుకంటే నేను ఈ మాట చెప్తున్నాను, కొన్ని కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే మీ లైఫ్లో మీకు అన్నీ ఉన్నాయి, కానీ వాటి వాల్యూ మీరు తెలుసుకోలేకపోతున్నారు. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అందులో ఏంటంటే మీ వాల్యూ మీరు తెలుసుకోలేకపోతున్నారు. పోనీ మిగతా వాటి వాల్యూ మీకు తెలియకపోయినా పర్వాలేదు, కానీ మీ వాల్యూ ఏంటో మీరు తెలుసుకోవాలి కదా.
అండ్ ఇంకొకటండి, నేను ఈ మాట కూడా మీకు చెప్తున్నాను. అంటే మీ కార్డ్స్ చూసిన దాన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే, మీ చుట్టూ పాజిటివ్ పీపుల్ ఉంటారు, నెగెటివ్ పీపుల్ కూడా ఉంటారు. కానీ ఈ నెగెటివ్ పర్సన్స్ మీ చుట్టూ సరౌండ్ అయినప్పుడు ఏమవుతుందంటే, మీరు ఎక్కువ నెగెటివ్ ఎనర్జీ పిక్ చేసుకుంటారండి. అంటే మీరు ఒక నెగెటివ్ పర్సన్‌లా చేంజ్ అయిపోతారు. మీ బిహేవియర్ కూడా అలానే ఉంటుంది. అదే మీ చుట్టూ కూడా పాజిటివ్ పర్సన్ సరౌండ్ అయ్యి ఉంటే, ఆ పాజిటివ్ ఎనర్జీ మీరు పిక్ చేసుకుంటారు. సో, మీరు ఒక పాజిటివ్ పర్సన్‌లా ఉంటారు. అండ్ చూసే వాళ్ళకి కూడా మీరేంటంటే పాజిటివ్ పర్సన్ లానే కనిపిస్తారు. సో, నేను మీకు చెప్పేదేంటంటే, ఫస్ట్ థింగ్ మీ వాల్యూ కానీ, మీ వర్త్ కానీ మీరు తెలుసుకోవాలి అనుకుంటే, మీ చుట్టూ ఆ పాజిటివ్ పర్సన్స్ ఉంటే, మీరెంత ప్రీషియస్ అనేది కూడా మీరు రియలైజ్ అవుతారండి. బట్ మీకే వాల్యూ లేకుండా మీ చుట్టూ కూడా అంటే మిమ్మల్ని మిస్‌ట్రీట్ చేసే పర్సన్స్ ఉండి, ఏదో వాళ్ళ బెనిఫిట్స్ కోసం మిమ్మల్ని అంటే ఫ్రెండ్‌షిప్ చేసుకొని, లేకపోతే మీతో టైమ్ స్పెండ్ చేస్తూ ఉంటే మాత్రం అలాంటి టాక్సిక్ పర్సన్స్‌ని వెంటనే కట్ చేయండి. ఎందుకంటే వాళ్ళ వల్ల కూడా మీరేంటంటే కొంత సఫర్ అవుతున్నారు. అండ్ ఇంకొకటేంటంటే మీ లైఫ్‌లో మీరు ఎలాంటి సిట్యుయేషన్‌లో ఉన్నా, మీరు ఎలాంటి కాంప్లికేషన్స్ ఫేస్ చేస్తున్నా సరే, దీన్ని వేరే పర్స్పెక్టివ్ నుంచి చూస్తే మంచిదండి. అలానే మీరు ఏదైనా ఒక పరిస్థితిని చూస్తున్నా సరే, ఈ పరిస్థితి అంటే దీనివల్ల పెద్ద బెనిఫిట్ ఏం లేదులే అని అనిపిస్తున్నా సరే, మేబీ మీరు వేరే పర్స్పెక్టివ్ నుంచి చూసినప్పుడు అది మీకు చాలా పెద్దగా అనిపించొచ్చనమాట. సో, మీరేంటంటే వ్యక్తుల్ని కానీ, సిట్యుయేషన్స్‌ని కానీ తక్కువగా ఎస్టిమేట్ చేయొద్దు. అండ్ అవి ఎప్పుడూ తక్కువ కాదు. మేబీ మీరేంటంటే చాలా తెలుసుకోవాల్సుంది ఇంకా. అండ్ ఇంకొకటండి, పాస్ట్‌లో మేబీ మీరేంటంటే ఒక వ్యక్తి నుంచి అటెన్షన్ కానీ, ఒక సిట్యుయేషన్‌లోని అటెన్షన్ కానీ కోరుకొని ఉండుంటారు. లైక్ ఏంటంటే మీకు ఆ గుర్తింపు రావాలి, లేకపోతే మీరెంత ప్రీషియస్ పర్సన్ అని చెప్పి మేబీ ఆ సిట్యుయేషన్ పరంగా మీకు ఆ గుర్తింపు కూడా వచ్చే ఉండుంటది. బట్ అది మీకేంటంటే ఎనఫ్‌లా అనిపించకపోయి ఉండొచ్చు. అంటే ఇప్పుడు ఒక వ్యక్తి ఏంటంటే మీకు అటెన్షన్ ఇస్తున్నప్పుడు కానీ, ఒక వ్యక్తి ఏంటంటే మీకోసం కేర్ తీసుకుంటున్నప్పుడు కానీ, మేబీ అదేంటంటే వీళ్ళు మనకి అటెన్షన్ కానీ, కేర్ కానీ తీసుకుంటున్నారు అని మీకు అనిపించొచ్చు. బట్ ఆ తర్వాత నుంచి మీకు అది తక్కువలా అనిపించొచ్చు. అంటే ఇది తగ్గిపోయింది. రోజు రోజుకి వీళ్ళకి ఏంటంటే మనం అంటే ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది. లేకపోతే రోజు రోజుకి వీళ్ళు ఫస్ట్‌లో ఉన్నట్టు లేరు. ఇలాంటి ఫీలింగ్ మీకు వచ్చి ఉండొచ్చు. డెఫినెట్‌గా ఇవి జరుగుతుంటాయండి. టైమ్ టు టైమ్ ఎక్కువ రిలేషన్‌షిప్స్‌లో ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. ఈవెన్ ఏదైనా ఒక సిట్యుయేషన్‌లో అయినా సరే, మీరు అనుకున్నట్టుగా మీరు సక్సెస్ అయ్యి ఉండొచ్చు. బట్ ఈ సక్సెస్ అనేది స్లోగా ఫేడ్ అయిపోవడం కానీ ఇలాంటివి జరిగి ఉండొచ్చు. కాకపోతే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ప్రెజెంట్ యూనివర్స్ ఏం చెప్తుంది అంటే, ఏదైనా ఒకటి మీకు కావాలి అనుకుంటే ఇన్ రిటర్న్ మీరు ఇవ్వాలి. మీరిస్తే తప్ప మళ్ళీ మీకు అది తిరిగి రాదు అని చెప్తుంది. సో, ఇక్కడ ఒకవేళ మీరు ఒక వ్యక్తి పరంగా ఆ అటెన్షన్ మిస్ అయినా, లేకపోతే ఒక సిట్యుయేషన్‌లోని ఆ అటెన్షన్ మిస్ అయినా సరే, తిరిగి మీరు ఎఫర్ట్స్ పెట్టాల్సుందండి. మీ ప్రయత్నాలనేవి మీరు చెయ్యాలి. మీరు ఏది చేయకుండా లైఫ్ అంతా కూడా మీరే అది పొందాలి అనుకుంటే అది జరగదు. ఒకవేళ ఇలాంటి సిట్యుయేషన్స్ మీకు లేకపోతే పర్వాలేదు. బట్ ఒకవేళ మీరు ఒక వ్యక్తి నుంచి ఏదైనా అటెన్షన్ మిస్ అవుతున్నా, లేకపోతే ఒక సిట్యుయేషన్‌లోని అంటే ఆ అటెన్షన్ అనేది మీకు దొరకట్లేదు అనిపించినా సరే, మీరు ఎఫర్ట్స్ పెట్టాలని అర్థం. మరి కొంచెం హార్డ్ వర్క్ చేయాలి. హార్డ్ వర్క్ చేస్తేనే ఇది వర్కౌట్ అవుతుందని అర్థం. అంతేకాని మీరేంటంటే ఇంక ఇది వర్కౌట్ అవ్వదు, ఇంక ఇది ఇంతే అని ఎప్పటికీ మారదు అనుకోని మీరేంటంటే డిసప్పాయింట్‌మెంట్‌లో ఉంటే అది డిసప్పాయింట్‌మెంటే. ఫ్యూచర్ ఏంటి, ప్రెజెంట్ ఏంటి అనేది మరి మీకు అర్థం కాదు. బట్ ఇది ఫ్యూచర్‌లో బెటర్ అవ్వాలి, లేకపోతే మనం అనుకున్న వేలో మారాలి అనే ఆలోచన ఉంటే ఇప్పుడు మీరు ముందు ఏదైనా చెయ్యాలి. ఫ్యూచర్‌లో దానికది ఎలా బెటర్ అవుతుంది? మీ సైడ్ నుంచి ఏ యాక్షను లేకుండా మీరు ఏది అప్రోచ్ అవ్వకపోతే. సో, మీరేంటంటే ఇలా మిమ్మల్ని మీరు కొంత మార్చుకోండి. ఒక పాజిటివ్ వేలో డెఫినెట్‌గా ప్రతి మూమెంట్‌లో కూడా మీకు మీరు ఫస్ట్ ప్రయారిటీ అవ్వండి. మీరు చేసే ప్రతి పని మీకు హ్యాపీనెస్ ఇవ్వకపోవచ్చు కానీ, అట్‌లీస్ట్ హ్యాపీనెస్ ఇస్తుంది అనే హోప్‌తో కానీ, ట్రస్ట్‌తో కానీ మీరు ఏదైనా చేస్తే డెఫినెట్‌గా అదైతే మీకు హ్యాపీనెస్ ఇస్తుందండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, మీ వాల్యూ అండ్ మీ వర్త్ ఏంటో ఫస్ట్ మీరు తెలుసుకోండి. మీకోసం మీరు కూడా రియలైజ్ అవ్వాల్సి ఉందండి. అంతే. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. అలానే వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా. అలానే మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మీరు కానీ సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ ఇస్తే ఇంకా ఇలానే మంచి కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తూనే ఉంటాను. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయడం మర్చిపోద్దు. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్లా వస్తుంది. సో దట్ మీ సిచ్యువేషన్స్ మీరు టైం టు టైం అనాలిసిస్ చేసుకుంటారు. అండ్ ఇంకా మీ సిచ్యువేషన్స్ గురించి మీకు క్లియర్గా తెలియాలి అనుకుంటే నా దగ్గర ప్రైవేట్ రీడింగ్ సెషన్స్ అయితే బుక్ చేసుకోండి.
సో మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్తో. బాయ్.